ఇది వచ్చేసి మనకు అవుట్ సైడ్ అండి. అవుట్ సైడ్ నుంచి వాటర్ అనేది మొత్తం క్రాక్లు ఓపెన్ అయినాయి. క్రాక్ల నుంచి లోపలికి వెళ్ళేసి మొత్తం పాల్ సీలింగు వాల్స్కు మొత్తం డ్యామేజ్ అయిందండి. మనం అవుట్ సైడ్ వేస్తున్నాము. ఫస్ట్ క్రాక్స్ అన్ని మొత్తం ఓపెన్ చేసాము. ఓపెన్ చేసిన తర్వాత కటింగ్ మిషన్ తోటి ఓపెన్ చేసాము. దీంట్లో మనకు పియూ సీలెంట్ అని ఉంటుంది. పియూ సీలెంట్ మొత్తం క్రాక్స్ ఎక్కడైతే ఓపెన్ చేసామో అవన్నీ ఫిలప్ చేసేసాము. తర్వాతకి రెయిన్ కోట్ నియో వాడుతున్నాం మనం వచ్చేసి మెటీరియల్. కొంచెం కలర్ ఇలా టింటింగ్ కొట్టించుకొని వస్తే మనకి ఏ కలర్ అయినా వేసుకోవచ్చు. దీంట్లో టింటింగ్ కొట్టుకొని రావచ్చు. ఇది ఫస్ట్ కోట్ అయిందండి. హాఫ్ అయింది, సగం అయింది. ఫస్ట్ కోట్ వచ్చేసి ఇది ఫస్ట్ కోట్ అనేది మొత్తం వేసుకున్న తర్వాతకి మనం సెకండ్ కోట్ అప్లికేషన్ అవుతుందండి. ఇది సెకండ్ కోట్ అండి. ఫైనల్ అయిపోయింది మనది. మనం క్రాక్స్ కన్నా ఓపెన్ చేసాం కదా, ఒక క్రాక్ కన్నా కనిపించట్లేదు మనకు. కోటింగ్ మొత్తం వేసిన తర్వాత దాంట్లోనే మనం ఆ క్రాక్ మీద ఫైబర్ మెష్ వేసాం, క్రాక్ అనేది ఓపెన్ కాకుండా.